దైవాత్మ అభిషేకముతో శక్తితో ఇతడు ఏం చేస్తున్నాడంటే మహాశ్చర్య కార్యములు సూచక క్రియలు. యేసుక్రీస్తు ప్రభువారు గడిచిన రాత్రి మనం ధ్యానం చేసుకున్నాం. మహాశ్చర్య కార్యాలు సూచక క్రియలు చెయ్యకపోతే మీరు నన్ను నమ్మరు. యేసు ప్రభువారు మహాశ్చర్య కార్యాలు సూచక్రియలు ఎందుకు చేశారంటే యేసునందు విశ్వాసం ఉంచాలి. ఈయన పరలోకము నుండి దిగి వచ్చిన వాడని తెలియాలి. ఇతడు దేవుని యొక్క శక్తితో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక స్వస్థత కార్యాలు జరిగించాడు అని తెలుసుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన దగ్గరకు వస్తే ఆ తర్వాత ప్రక్రియ ఏంటంటే బాప్తిస్మ అనుభవంలోనికి దైవజనులు వాళ్ళని నడిపించి ఉపదేశం ఇచ్చి దేవుని యొక్క సహవాసములు ఎదగడానికి ఉపదేశం అనే ఆహారముతో బలపరుస్తూ కడవరకు నమ్మకస్తుడుగా ఉండడానికి ఉపదేశిస్తూ అనిత్య రాజ్య మహిమకు కారణంగా ఉండు నిమిత్తము ఎగిరి వెళ్ళిపోయే అనుభవాల్లో నిలబెట్టాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆయన యందు విశ్వాసం కలగాలి. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చిన కృంగిన స్థితిలో ఆయన్ని లేపితే ఆయన మీద విశ్వాసం నీకు బలపడద్ది. నీవు అస్వస్థతలో ఉండి దేవుడు పాదాలు పట్టుకుని ఏడుస్తే దేవుడు స్వస్థపరిస్తే నీ కృతజ్ఞత పెరుగుద్ది. నువ్వు అద్భుతాలు ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాల కొరకు దేవుడు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు చేస్తే నీ సమస్యలు సుడిగుండంలో నుండి నీవు బయటకు వస్తే సాక్షిగా నిలబడతావు. అందుకే దేవుని ఎర్రగక మునుపు కూడా మన జీవితంలో స్వస్థతలు అద్భుతాలు ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యాలు చేసి రక్షణ కొరకు మనల్ని నడిపించి బాప్తిస్మలోకి నడిపించి దేవుడు సన్నిధిలో మనల్ని నాటాడు. ఇప్పుడు దైవజనులు హస్తాల్లో మీరు ఉపదేశాన్ని పొందుకుంటున్నారు. మీ జీవితంలో ఈ లోకాధికారి యొక్క అధికారములో అపవాది మిమ్మల్ని బాధ పెట్టినప్పుడు ఆపద్బాంధవుడిగా దిగొస్తున్నాడు ఆయన. ఎందుకంటే మీరు దేవుడు పాదాలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే ఆయన మీద నీకు విశ్వాసం ఉంది, ఆయన మీద నీకు నిరీక్షణ ఉంది, ఆయన మీద నీకు నమ్మకం ఉంది. ఏం చేయగలడో స్వస్థపరుస్తాడు, ఏం చేయగలడో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, మహాశ్చర్యకార్యాలు చేస్తాడు, సూచక్రియలు చేస్తాడు. ఇంకేం చేస్తాడు? నా సమస్యలు సుడిగుండంలోకి దిగొస్తాడు. ఇంకేం చేస్తాడు? ఎన్ని సమస్యలు వచ్చినా ఒకవేళ దేవుడు ఆలస్యం చేసిన నా విశ్వాసము చెరగనట్టుగా దేవుడు నన్ను బలపరుస్తాడు. నా సమస్యలలో నుండి ఇలాంటి సమస్యల్లో ఉన్నవారిని ఎందరినో బలపరచడానికి అనుభవపూర్వకంగా నన్ను నడుపుతాడు, త్యాగపూరితంగా నన్ను నిలబెడతాడు. హల్లెలూయా. అనే భరోసా మీకు దేవుని వలన దేవుడు చేసిన కార్యాల వలన కలిగింది, కలగబోతుంది. ఆశ్చర్య క్రియలు జీవితం అంతా చేయుచు తిరిగాడు, అద్భుతాలు చేస్తూ తిరిగాడు, సూచక్రియలు చేస్తూ తిరిగాడు. ఇప్పుడు చెప్పండి, మీలో స్వస్థతలు చేయట్లేదా? అద్భుతాలు చేయట్లేదా? ఆశ్చర్య మహాశ్చర్య సూచక్రియలు చేయట్లేదా? మీరు ఎవరిని పట్టుకుని ఏడుస్తున్నారు? దేవుడు పాదాలు పట్టుకునయ్యా స్వస్థపరిచే దేవుడు. నీవు పొందిన గాయాలలో స్వస్థత ఉంది, మమ్మల్ని స్వస్థపరిచి అన్నప్పుడు దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచాడు. ఈ జీవితంలో ఒక అసాధారణ కార్యమే చేయాలన్నప్పుడు అతీతుడైనటువంటి దేవుడు ఆది నుండి చేసుకుంటూ వస్తున్న దేవుడు నీ జీవితంలో చేసి చూపాడు. అందుకే సకల ప్రజలు ఎదుట సాక్షార్థంగా నువ్వు నిలబడ్డావు. రేపటి దినాన నీ బ్రతుకు భరోసా దేవుడై ఉన్నాడు. ఏదొచ్చినా నా దేవుడు సమర్థుడు, ఆయన పాదాలు పట్టుకుంటాను, నిర్ణయ కాలములో ఆయన సమస్యను నాకు లేకుండా చేయగలడనే విశ్వాసంతో కష్టమైన నష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా కన్నీరైన వ్యాధి అయినా మరి ఏదైనా అది శోధనకరమైన పరిస్థితి అయినా దేవుణ్ణి నమ్ముకుని దేవుడు పాదాల దగ్గరికి దేవుడు చెప్పినటువంటి పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకుంటూ నీవు దేవుని ఎదుట నిలబడగలుగుతున్నావు అనుదినము. హల్లెలూయా. ఎందుకు? ఆయన నీలో విశ్వాసాన్ని పుట్టించాడు. ఆయన అనుభవపూర్వకంగా నిన్ను ఆయన మార్గాల గుండా నడిపించాడు కాబట్టి, నువ్వు అనుభవించావు కాబట్టి ఆయనను నీవు విడవలేవు. అందుకే దేవుడు అది నానా పాత నిబంధన కాలంలో మోషేను, ఏలియాను, ఎలీషాను, క్రొత్త నిబంధన కాలములో దేవుడు ఎంత విశ్వాసం ఉంచినటువంటి శిష్యులందరికీ అధికారం ఇచ్చి పరిశుద్ధాత్మ యుగంలో కూడా పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసములో ఎన్నో అద్భుత ఆశ్చర్య మహాశ్చర్య సూచక కార్యములు చేస్తున్నవాడు, నిన్న నేడు రేపు కూడా ఉండువాడు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, ఏ విషయములో నిన్ను విడువని వాడు, ఎడబాయిన వాడు. హల్లెలూయా. ఒక కాలంలో చేస్తా మరో కాలంలో చేయలేనని చెప్పేవాడు కాదు
కాదు, ఏ కాలానికైనా సరిపడేవాడు, ఎప్పుడు కూడా నిన్ను విడువని వాడు. ఎవరు నిన్ను చూస్తున్నారో చూడరు, నాకు తెలియదు, నీకు తెలియదు, కానీ ఎవరు చూస్తున్నారో మనకు తెలుసు. సర్వాంతర్యామైన దేవుడు, మాటిచ్చి నెరవేర్చే దేవుడు, ఎవరిని స్వస్థపరచడానికి గాయపరచబడ్డాడో నేను పొందిన గాయాల్లో స్వస్థత కలదనేటువంటి మాటను డిక్లేర్ చేసి చెప్పాడు. దాన్ని విని విశ్వసిస్తే మన జీవితంలో స్వస్థతలు జరుగుతాయని సెలవిచ్చిన ఆయన మాటను పట్టుకుని మనము స్వస్థపరచబడుతున్నాం. కాబట్టే మనకు ఆయన భరోసా, ఆయన యందే మన విశ్వాసం, ఆయనే మన నిరీక్షణ. ఎన్నటెన్నటికి ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ మనము ఆయన్ను విడవము. అందుకే చాలామంది ఎంత హింస వచ్చినా దేవుణ్ణి విడవలేదు, ఎన్ని బాధలు వచ్చినా దేవుణ్ణి విడవలేదు. ఎంతమంది నువ్వు దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతావా అంటే మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాం కానీ దేవుణ్ణి విడిచి వెళ్ళిపోమన్నారు. ఎందుకంటే దేవుడు వాళ్ళలో కలుగు చేసిన విశ్వాసం, నిరీక్షణ, వాళ్ళకి దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుడు ఉన్నది నిజం. దేవుడు పిలిస్తే పలుకుతాడు, ప్రార్థన ఆలకిస్తాడు, స్వస్థత ఇస్తాడు, అద్భుతాలు చేస్తాడు, దిగొస్తాడు. నేను నడవలేను, నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అద్భుతకరుడు అని చెప్పుకోవడానికి కాదండి, అద్భుతాలు అనుభవిస్తున్నాం కాబట్టి అనుభవపూర్వకంగా అద్భుతకరుడా అని పాడుతున్నాం, అద్భుతకరుడా అని సంబోధిస్తున్నాం, పిలుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. మన దేవుడు అతీతుడా. ఈరోజు జరిగిస్తాడు, రేపు జరిగిస్తాడు. ఎవరు అవునన్నా కాదన్నా